రేపే శ్రీరామ నవమి అండి. అనగా 27 మార్చి 2026 శుక్రవారము నాడు వచ్చింది. శుక్రవారం రావడం చాలా అంటే చాలా విశేషం. ఎవరికైనా సరే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతుంది. ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ధనం పరంగా లోటే ఉండదు. మీరు పెద్దగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేటటువంటి పరిహారం చేసుకోండి. ప్రొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేవండి. బ్రహ్మ ముహూర్తం అని అంటే ప్రొద్దున్నే 4 గంటల నుండి 6 గంటల లోపే లేచి తలస్నానం చేసుకుని సూర్య నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సరే దేవాలయంలో కానివ్వండి, లేదా దగ్గరలో ఉండేటటువంటి ఎక్కడైనా సరే సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? కళ్యాణంలో పాల్గొనండి. మీ వంతు దక్షిణ సమర్పించుకోండి. చివరికి ఏంటి అని అంటే అక్కడ సీతారాముల వారి యొక్క అక్షంతలు ఇస్తారు. ఆ యొక్క అక్షంతలు తీసుకొని మీ యొక్క శిరస్సు పైన ఉంచుకోండి. అప్పుడు ఏంటి అని అంటే సీతారాముల వారి యొక్క ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. అదేవిధంగా చివరికి ఆ రోజున ఏం చేస్తారు అని అంటే ఆ సీతారాముల వారి యొక్క ఆశీర్వాదం మీ పైన ఉండాలి అని అంటే నేను చెప్పేటటువంటి మంత్రం పాటించండి, జపం చేసుకోండి. ఆ మంత్రం ఏంటి అని అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపం చేసుకోండి. అలా చేసుకున్నచో విశేషంగా ఫలితాలు లభిస్తాయి. అందరికీ తెలియజేయండి, 10 మందికి కూడా తెలియజేయండి. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.